పూరా లోకల్. మరి సత్యధర్మంలో తిరుగులేంది అంటున్నారు, మరి గుళ్ళు గోపురాలు ఇవన్నీ ఎందుకు కూల్చేస్తారు? ఈ గుళ్ళు గోపురాలు కూల్చేసింది ఇప్పుడు ఎవరు? స్వయంగా అమ్మవారి రూపంలో వచ్చినటువంటి అక్కడ ఎంఆర్ఓ, ఆమె పేరు అనంతలక్ష్మి ఏదో ఉంది, అనిత. ఈమె ఆడామెనా మొగామెనా లేకపోతే ఇంకో ఆమెనా అనేది ప్రజలు తెలుస్తారు రేపు పొద్దున. ఎందుకంటే ఆమె ఎంఆర్ఓ రూపంలో ఉన్నటువంటి ఒక శంకిని, లంకిని, డాకిని అని అనుకోవచ్చు. ఎందుకంటే రావణ బ్రహ్మ సంతతిలో కూడా అక్కడ కూడా లంకిని ఉంది, ఆమె కూడా ఆడామనే. అవునా? మండోదరి ఉంది, ఆమె ప్రతివత, రావణ బ్రహ్మ యొక్క భార్య. ఆమె ప్రతివతగా మనం ప్రతివతలో మండోదరి కూడా ఒకటి. మరి రావణ బ్రహ్మకు ఆ హిస్టరీ లేదు. అంటే నేను ఏమంటున్నానంటే ఆడవాళ్ళల్లో కూడా రాక్షసులు ఉన్నారు. కానీ ఇక్కడ ఎంఆర్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రభుత్వ భూమిలో అంటే మొదటగా చిన్నగా ఒక రాయి ద్వారా వెలిసిన దేవుడు మెల్లిమెల్లిగా దాన్ని పెద్ద పెద్దగా కట్టుకునే ప్రయత్నం చేసి ఏకంగా ప్రభుత్వ భూమినే స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఎంఆర్ఓ ఆ విధంగా చేయించారని అటు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ప్రభుత్వం. నేనేమంటున్నా, ఈ ఎంఆర్ఓ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఈ ఇప్పుడున్న ప్రభుత్వం డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హిందూ ధర్మం డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఆ విగ్రహం 100 సంవత్సరాల కింద వెలిసిందని అందరూ కంఠాపదంగా చెప్తున్నారు. ఎంఆర్ఓ జాబ్ లో చేయనే ఎన్నాళ్ళైంది? ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళైంది? అంటే వృత్తి ధర్మం నిర్వహించాలని చెప్తున్నా. వృత్తి ధర్మం నిర్వహించాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఇది మన దగ్గర ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. అది ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నట్టు దానికి జాగా ఇచ్చినట్టు కూడా అంకురార్పణలు ఉన్నాయి, పేపర్లు. నువ్వు అధికారం ఇప్పుడు ఎవడో దుర్జనుడో దుర్మార్గుడో దుష్కరుడో వచ్చి దాన్ని కులగొట్టాడంటే మేము అల్లరి చేయొచ్చు, చిల్లర చేయొచ్చు, మాట్లాడొచ్చు. స్వయంకృతాపరమైనటువంటి అధికారులు వెళ్ళి చేశారు. అది కూడా వర్షంలో చెత్తలు పట్టుకొని తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేమో నడి రోడ్డు మీద మీరు నిర్మించిన దర్గానా, లేదా నడి రోడ్డు మీద ఇచ్చిన చర్చియా, లేదా నడి రోడ్డు మీద నిర్మించినటువంటి దేవాలయమా? 100 సంవత్సరాల క్రితం ఉంది. మొన్న బోనాల పండుగ చేసినప్పుడు ఈ కొండ గొర్రెలు కూడా, ఈ అధికారులు కూడా వెళ్ళి దాన్ని పర్యవేక్షణ చేసి పోలీసులు కూడా వెళ్ళారు అక్కడికి. మరి అప్పుడు రాని ఈ 60 సంవత్సరాల కింద ఉన్న ప్రభుత్వానికి రాని ఆలోచన, గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి రాని ఆలోచన, టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబుకు రాని ఈ ఆలోచన, బంజారాహిల్స్లో 12 ఎకరాల జాగా ఉన్నట్టు చంద్రబాబుకు తెలియదా? కేసీఆర్కు తెలియదా? లేకపోతే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? దేవగౌడకు తెలియదా? కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదా? మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేశారని అనుకుంటున్నారు? దీని మీద మనం మాట్లాడదాం. ముత్యాలమ్మ దేవాలయం సికింద్రాబాద్ లో ఎవడో దొంగనా కొడుకో, మంచోడో, చెడ్డోడో, ఎవడో ఒక మతవాది వాడు పిచ్చోడని నిర్ధారణ చేసి వాడు కులగొడితే వాడు పిచ్చోడని సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఈ పిచ్చి ప్రభుత్వాలు లేదా ఈ పిచ్చి జడ్జిమెంట్, ఆ కోర్టులు కావచ్చు, ఇంకెవడో కావచ్చు, నేను ఒకటే చెప్తున్నా, వాళ్లలో మాత్రమే మెంటల్ గా ఉంటారని నిర్ధారణ చేస్తున్నటువంటి జడ్జిమెంట్ పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ నిజంగా హిందువులలో కనుక ఒకవేళ మెంటల్ గా ఆలోచన చేస్తే ప్రతి వాడు ఒక పరశురాముడు అయ్యేటువంటి రోజు వచ్చింది. ప్రతి వాడు ఒక భగత్ సింగ్ లాగా, సుభాష్ చంద్రబోస్, అల్లూరు సీతారామరాజు లాగా, వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా వీళ్ళ ఆలోచన విధానంతో బయటికి కనుక వస్తే ఈ ప్రభుత్వం కాదు, సెంట్రల్ ప్రభుత్వం కూడా ఆలోచించలేని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ నుంచి రాముని యొక్క విగ్రహాన్ని కట్టడానికి మన దగ్గరికి వెళ్ళి 20 కోట్ల రూపాయలు అందజేశాం, ఖాళీ 11 రూపాయల చందతో. ఒకవేళ మనం అనుకుంటే ఇప్పుడు పెద్దమ్మ దేవాలయం ఏదైతే ఉందో ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు వారి ఆధీనంలో కట్టినటువంటి దేవాలయము, జూబ్లీస్ లో ఒక పెద్దమ్మ దేవాలయం, ఇప్పుడు బంజారాహిల్స్ కూడా ఒక పెద్దమ్మ దేవాలయం సేమ్ యాక్టివిషన్ లో ఇప్పుడు కట్టాలా. కట్టకపోతే ఏం చేస్తారు? ఏరు వాళ్ళు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే కట్టకపోతే ఏం చేస్తారు అంటే ఆ ఏం చేశారో చూపించే పరిస్థితి ఇప్పుడు తీసుకురావకపోతే ప్రభుత్వాలని మార్చేసే పరిస్థితి వస్తుంది.